అవును. అంటే మోదీ పరివారం అనేది ఎందుకు వచ్చిందో ఇప్పుడు హఠాత్తుగా అంటే దేశమే నా పరివారం అంటే మోడీని అంతకంతకు మోడీ బొమ్మను పెంచుతున్నారు. మొన్న నేను చెప్పాను కదా, ఆమె కంగనా రనౌత్ చెప్తుంది దైవదత్తమైన శక్తులు ఏవో ఉంటే తప్ప మోడీలాగా పనిచేయడం కుదరదు అనేది ఒకటి మొదటి తీసుకొచ్చారు. అసలు మోడీ భారతదేశానికి నాయకుడు కాదు, ప్రపంచానికే నాయకుడు అనేది రెండోది. మూడోది అసలు మోడీ వల్లే మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఉందని కూడా ఒకటి నడుస్తుంది. ఇప్పుడు నాలుగోది అసలు భారతీయులందరూ ఆయనకు ఆయనకు మనవాళ్ళు, అల్లుళ్ళు, మేనల్లుళ్ళు, ఇంకోటి తప్ప ఇంకోటి కాదని హైదరాబాద్లోనే చెప్తున్నాడు ఆయన. దానికి లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన ఒక వ్యాఖ్యను ఆధారం చేసుకున్నాడు. లాలూ యాదవ్ ఏమన్నాడు, ఈయన అసలు హిందుత్వాన్ని నమ్మడు, హిందువుగా అయితే తల్లి చనిపోతే ఎందుకు ఇది చేయించుకోలేదు అని ఇలాంటి కామెంట్స్ చేశాడు ఆయన. అంతకుముందు ఎలాగో కుటుంబానికి సంబంధించి ఇంకా ఉన్నాయి. సో ఇటువంటివి లాలూ యాదవ్ లేవనెత్తినప్పుడు లాలూ యాదవ్కు సమాధానం చెప్పే సాకుతో మోదీ నాకు అసలు ఏమీ లేదు, భారతదేశమే నాది, భారతీయులే నా పరివారం అనే ఒక నినాదం తీసుకొచ్చాడు. అది కూడా తెలంగాణలో బాగా కలిసి వచ్చింది ఆయన. అవును. అంటే బీఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద కుటుంబ పాలన అనే విమర్శ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళంతా కుటుంబ పార్టీలే. మీరు కాంగ్రెస్ను కూడా కలపాలి. ఇక్కడ కేసీఆర్ అన్నారని కాంగ్రెస్ వాళ్ళు సంతోషించవచ్చు, కానీ మోదీ ఉద్దేశంలో గాంధీ కుటుంబాన్ని కూడా కలుపుతున్నారు. గాంధీ కుటుంబాన్ని, కేసీఆర్ కుటుంబాన్ని, ఇంకా లాలూ కూడా లాలూ కొడుకు ఉప ముఖ్యమంత్రి, లాలూ కూతుళ్ళు, లాలూ భార్య, లాలూ ఇంట్లో అందరూ పదవులు నిర్వహించారు కదా. అయితే ఆయన గట్టిగా ఉంటాడు, అది వేరే విషయం. కానీ అందుకని మోదీ ఏంటంటే నేనే నిజమైన వాడిని, నేను ఒక్కడిని, నేను ఉన్న కుటుంబాన్ని వదులుకొని దేశం కోసం ఉన్నానని. ఇంకోటి ఏంటంటే మోడీ ఎట్లయినా సంఘ పరివారం అనే ఒక అర్థం కూడా ఉంది కదా. కాబట్టి మోడీ పరివారం సంఘ పరివారం, ఇంకా వేరేదేం లేదు. దాన్ని ఆయన టాక్టికల్గా ఒక ఎత్తుగడగా వ్యూహాత్మకంగా దాన్ని వాడుతున్నాడు. పోనుపోనది ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే మాస్టర్ ఆఫ్ షోస్ కదా, మాస్టర్ ఆఫ్ వాట్ ఈస్ ఎ పర్ఫార్మెన్స్. కాబట్టి భిన్నమైన వాళ్ళని కలుసుకోవడం, వేదికల మీద ఉండటం, మెసేజ్, విజువల్ మెసేజ్ పంపడం ఇంకా పెంచుతాడు. సరే, ఏంటి రేవంత్ సర్కారు 3 నెలలే ఉంటుందంటున్న కేసీఆర్ గారు వ్యాఖ్యలు రాజకీయపరమైన అంశం అనుకోవచ్చా, లేకపోతే ఏదన్నా జరగరాంది జరుగుతుందా? మరి బీజేపీ వాళ్ళకి అంత బలం లేదు. కానీ ఒకటైతే నిజం కదా, కొద్ది రోజుల కిందట కేటీఆర్ అన్నారు అంటే ఏదో యువ నాయకుడు ఉత్సాహంలో లేకపోతే దీంట్లో నిరుత్సాహంలో అన్నారు అని అనుకోవచ్చు ఓటమి తర్వాత. కానీ ఇన్ని రోజులు అయిన తర్వాత ఒకవైపున అభ్యర్థులను ప్రకటించుకుంటూ కేసీఆర్ లాంటి అనుభవజ్ఞుడు మళ్ళీ అదే మాట తీసుకొని వచ్చి ప్రభుత్వం 3 నెలలైనా ఉండదు అంటున్నాడు. అంటే ఎందుకు ఉండదు? ఏ ప్రభుత్వం అయినా ఎందుకు ఉండదు? అంటే ఒకటి కేంద్రం తొలగిస్తే ఉండదు, 2 అంతర్గతంగా తగాదాలు వచ్చి వాళ్ళు కనుక మెజారిటీ అట్లా కోల్పోతే ఉండదు, లేదు కొంతమంది ప్రతిపక్షంలోకి ఫిరాయించి వాళ్ళు అవిశ్వాస తీర్మానం పెడితే ఉండదు. ఈ 3 సినేరియోలకు తెలంగాణలో అవకాశం ఎక్కడుంది, ఎవరికి ఉంది? ఆ సినేరియో జరగాలంటే బీజేపీ, బీఆర్ఎస్ కలవాలి. అలా కలిసేది ఉందా? అంటే మీరు ఈరోజు చూడండి, కర్ణాటకలో కూడా కాంగ్రెస్ కొంత గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుందని హిందూ ఆప్-ఎడ్ రాస్తూ ఉంది కొంచెం చాలా. అందుకని 6 గ్యారంటీస్నే ఇంకా నమ్ముకొని సిద్ధరామయ్య వాటిని ఇంకా పెంచుతూ ఉన్నాడని. ఇప్పుడు తెలంగాణలో కూడా 6 గ్యారంటీస్ మీద స్ట్రెస్ వాళ్ళు పెంచుతున్నారు. హిమాచల్ ప్రభుత్వం ఇప్పటికే కొంత చిక్కుల్లో పడింది. కాబట్టి ఇది కేవలం తెలంగాణ సినారియో కాకుండా జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్కున్న 3 ప్రభుత్వాలను కొంచెం చిన్న డిస్టర్బ్ చేయాలి, అస్థిరపరచాలి అనే ఎత్తుగడ అయితే ఒకటి నడుస్తున్నట్టు కనిపిస్తుంది. దాంట్లో ఎవరే పాత్ర పోషిస్తారనేది భవిష్యత్తు చెప్పాలి. కేసీఆర్ మళ్ళీ అది కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ మళ్ళీ అంటున్నారంటే తెర వెనుక ఏం జరుగుతుంది అని సందేహించాల్సిన అవసరం ఒకటి ఉంటుంది. నిన్న రేవంత్ రెడ్డి ఉదాహరణకు మనం అప్పుడప్పుడే మాట్లాడాం, మోదీ మేరా బడే భాయ్ అని అది ఇదని చాలా విశేష విధేయత, అపూర్వ స్నేహం ప్రదర్శించారు. అన్ని ఇంగ్లీష్ మీడియా అంతా కూడా బోర్న్హైమ్ టూ మచ్గా చూపించాడు, మరీ ఎక్కువగా అనే అంశాన్ని. అధిష్టానం దగ్గర ఏమైనా రేవంత్కి ఇబ్బంది అవుతుందా? అదే గుజరాత్ మోడల్ అన్నిటికంటే అన్యాయం. గుజరాత్ మోడల్ లాగా బెంగాల్లో తెలంగాణ అభివృద్ధి కావాలంటున్నాడంటే కాంగ్రెస్ అధిష్టానం గుజరాత్ మోడల్ ఆదర్శమైన ఒప్పుకుంటుందండి? రేవంత్ రెడ్డి గారు ఒప్పుకుంటారంటే అసలు గుజరాత్ మోడల్ అంటేనే 2002 ఘటనలు, గోద్రా, అప్పటి అనంతర పరిణామాలు ఇవన్నీ గుర్తురావా ప్రజలకు? కానీ చాలా జరుగుతున్నాయి తెర వెనుక. నేను ఎందుకు అంటున్నానంటే గుజరాత్ కాంగ్రెస్ నాయకుడు కూడా ఈరోజు రాజీనామా చేశాడు. గుజరాత్ కాంగ్రెస్ నాయకుడు పార్టీకి పిసిసి అధ్యక్షుడు, కీలక నాయకుడు.
రాజీనామా చేస్తూ ఏమన్నాడంటే మీరందరూ అయోధ్యకు వెళ్ళకపోవడం చాలా తప్పు, దానికి నిరసనగా నేను రాజీనామా చేస్తున్నా అన్నాడు. అంటే కాంగ్రెస్కు బీజేపీ ఏ స్థాయిలో టార్గెట్ చేస్తూ ఉంది, ఎంత తీవ్రంగా అది నడుస్తూ ఉంది. మరి ఇక్కడ ఈ విధమైనటువంటి స్నేహ పరిమళాలు ఎందుకు ఇంతగా వెదజల్లబడ్డాయి అనేది అయితే అర్థం కాని ఒక ప్రశ్నగానే ఉంది. దాని మీదే నొక్కుతుంది బీఆర్ఎస్. అవును, షిండే షిండే అని పదే పదే అనడం ద్వారా మరి రేవంత్ రెడ్డి ఎలా దీన్ని ఎదుర్కొంటారు. నిన్న ఆయన వెళ్ళి మీడియా బేరన్ రామోజీరావుని కూడా కలుసుకున్నాడు. రామోజీరావు గారు అంటే ఆయన అమిత్ షా కూడా అక్కడికే వెళ్ళి కలుసుకుంటాడు, కేసీఆర్ కూడా ఒకసారి కలుసుకున్నాడు, ఉంది దగ్గర కదా. అంటే నిన్న మోదీని పొద్దున కలిశాడు, మధ్యాహ్నం ఏంటంటారు అందులో నేనేమనట్లేదు బాబు. ఒక జర్నలిస్ట్గా మీడియా వ్యాఖ్యాతగా నిన్న ఏకకాలంలో జరిగిన ఒక పరిణామాలు మటుకు నేను చెప్తున్నా. ఇవన్నీ ఇప్పుడు అధికారికంగా అవి అనధికారికంగా విశ్వసనీయంగా మాట్లాడేవి అనేక విషయాలు ఉంటాయి పెద్దవాళ్లకు, సంస్థలు, అధినేతలు వీళ్ళందరికీ కూడా. ఒకటైతే నిజం కదా, అదా మోరార్లెస్ వ్యక్తిగతంగా మోదీకి లేదా బీజేపీకి రామోజీరావుతో ఎక్కువ సత్సంబంధాలు ఉన్నాయి. మోదీ ప్రమాణ స్వీకారానికి రామోజీని ఆహ్వానించారు, తర్వాత కొంత తగ్గినప్పటికీ కూడా సంబంధాలు అవన్నీ మెయింటైన్ చేస్తూనే ఉన్నారు. ఏపీకి తెలంగాణకు మధ్య మీడియా సీన్ కావటానికి తెలుగు మీడియానే. అవును, కానీ ఏపీలో ఉండే మీడియా సీను తెలంగాణలో ఉండే మీడియా దృశ్యం కొంచెం తేడాగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే బీజేపీ ఫ్యాక్టరీ, బీఆర్ఎస్ ఫ్యాక్టరీ అవన్నీ ఇక్కడ పనిచేస్తుంటాయి. ఇవన్నీ ఒక చేత్తో నిర్వహించగలిగినటువంటి సమర్థత, అనుభవం ఉన్న వ్యక్తి దగ్గరికి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు అక్కడికి. కాబట్టి నేను రేవంత్ ఆయన ఏదో జరుగుతుందని నేను చెప్పట్లేదు, కానీ బీఆర్ఎస్ ఆ విధమైన ఒకటి జొప్పించడానికి మటుకు ప్రయత్నిస్తుంది. బీజేపీ కూడా అదే జొప్పిస్తుంది. పదే పదే మొన్న బండి సంజయ్ కూడా అన్నాడు ఈ ప్రభుత్వం ఉండదు అని. అంటే విశ్వాసాన్ని దెబ్బతీయదలుచుకున్నారా బీజేపీకి? నిన్న అనే వీళ్ళు ఇండియా టీవీ సర్వే చేసింది. ఆ సర్వేలో బీఆర్ఎస్కు 3 స్థానాలు, మజ్లిస్కు 1 స్థానం, ఎక్కువ స్థానాలు కాంగ్రెస్కు, నెక్స్ట్ బీజేపీకి అన్నట్టుగా వాళ్ళు ఇచ్చారు. సో 3 స్థానాలు అంటే చాలా తక్కువ బీఆర్ఎస్కు. సో కనీసమైన ఉనికి ఎలా కాపాడుకోవడం అన్నది బీఆర్ఎస్కు పెద్ద సవాలుగా ఉంది. సో ఈ పరిస్థితుల్లో బీజేపీ ఒత్తిడి కూడా పెరుగుతుంది, కవిత మీద నోటీసులనండి, ఇంకో విషయాలనండి. బీజేపీని నేను రేవంత్ రెడ్డి గారు తమకు మోదీ బాగా సహకరిస్తున్నారన్న పద్ధతిలో మాట్లాడాక ఈయన ఎవరు జూపల్లి కృష్ణారావు మంత్రి ఒక ప్రకటన చేశాడు. ఏమని అంటే మీరు కాళేశ్వరం మీద ఎందుకు దర్యాప్తు జరపట్లేదని బీజేపీని అడుగుతూ ఆయన ఒక ప్రకటన చేశాడు. అంటే బీజేపీని అడగాల్సినవి, కేంద్రాన్ని అడగాల్సినవి చాలా ఉన్నాయి కదా. సో అక్కడ కూడా మళ్ళీ కాళేశ్వరం, బీఆర్ఎస్ అంశాలు అవుతున్నాయి. అందుకని పొలిటికల్ ఈక్వేషన్స్, స్ట్రగుల్ తెలంగాణలో ఎక్కువగా జరుగుతుంది. బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ ఆంధ్రాలో కంటే తెలంగాణలో ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో వీళ్ళతో వెళ్తారా వాళ్ళతో వెళ్తారా సొంతంగా సింగిల్ క్వశ్చన్, పరోక్షంగా ఢిల్లీ నుంచే. కానీ తెలంగాణలో ప్రత్యక్ష రాజకీయాన్ని బీజేపీ ప్రభావితం చేయగలిగిన ఒక పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది. అందులో ఆసక్తికరమైనది నేను చెప్తాను, మళ్ళీ మనం ఇంకోసారి చర్చించవచ్చు. కానీ బీజేపీ వాళ్ళు ఆమె మాధవీలత గారని ఆమె పెట్టి కొంపల్లి ఆమెను చాలా రోజులుగా ఆమె ఏడాది నుంచి రంగంలో ఉండి మీడియా ద్వారా అవుట్ రీచ్ ఇవన్నీ చేస్తున్నప్పటికీ ఆమెకు గెలవటం లేదని ఆ సర్వే చెప్తుంది. ఈ ఇండియా టీవీ సర్వేలో పెట్టడంలో ఆంతర్యం ఏంటండి? ఏముంది, హిందుత్వ మహిళా ఫేసు, ఆమెకు పుష్కలమైన వనరులు ఉన్నాయి ఆమెకు. రెండోదో క్రమ పద్ధతిలో ఒక నెరేటివ్ ఆమె రచించారు. ఎవరో ఈరోజు అంటున్నారు, ఉదాహరణకు ఆమె ముస్లింల బాలికల విద్య అని ఏదో పెట్టారు, అది సంతోషమే. కానీ ఆమె మాట్లాడే చాలా సందర్భాల్లో ముస్లింలు, బొరఖాలు ఇవన్నీ చెప్తుంటారు. బట్ హిందూ మహిళలు కూడా ఒక 17వ శతాబ్దంలో లాగా పూర్తి సర్వసంపూర్ణంగా పెద్ద పెద్ద అప్పటి సాంప్రదాయ వస్త్రధారణే చెయ్యాలి అన్నట్టుగా చేసి మరీ చూపిస్తుంటారు. ఇవన్నీ కూడా సిగ్నల్స్. అంటే బీజేపీ చెప్పదలుచుకున్న, హిందూ సంఘ పరివార్ చెప్పదలుచుకున్నది కావచ్చు. నా పాయింట్ ఏమంటే ఇంత చేసినా అక్కడ అది మారడం లేదని వీళ్ళు చెప్తున్నారు. మరి ఏమవుతుందో చూడాలి. రేవంత్ ఏమైనా స్పందిస్తాడనేది కూడా నేను చూస్తున్నా. నిన్న చంద్రబాబు పాయింట్ కూడా మనం మాట్లాడాము. మోదీని అయిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేది కూడా ఒక ప్రశ్న ఉంది. సంహవ్ ఈ ఒక కాంగ్రెస్ కొంత డిఫెన్స్లో ఉన్న పరిస్థితుల్లో ఏది జాతీయంగా ఎదుర్కోవడానికి ముందుకు రావడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్న పరిస్థితుల్లో తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి మోదీ పట్ల మెతగ్గా ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళ పతాక